5 నిమిషాలు టైం ఇస్తాం 4 రోజులకు 5 రోజులకు మీరు మాత్రం అసెంబ్లీకి రండి అంటే ఇదేంటి రెచ్చగొట్టేటటువంటి విధానమే కదా. నేను అడుగుతున్నా, అంటే అసెంబ్లీకి వస్తేనే మీరు సమాధానం చెబుతారా లేదా సమాధానం చెప్పరా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రతి సందర్భంలో ఆయన విత్ డేటాతో ప్రెస్ మీట్ పెడతారు. మీలాగా గాలి కబుర్లు, సొల్లు కబుర్లు, పనికి మాలిన చెత్త కబుర్లు ఎప్పుడు చెప్పడం. ఇదిగోండి ఇది ఆర్బీఐ ఇచ్చిన లెక్క, ఇది కాగ్ ఇచ్చినటువంటి లెక్క, ఇది బడ్జెట్ లెక్క, ఇదిగోండి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్లమెంట్ లో ఇచ్చినటువంటి ఫిగర్స్, ఇలా అన్ని ఆయన లెక్కలు చెప్తారు. మీ జీవితం మొత్తం అబద్దాలే కదా. మీరు 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏ గుడ్డిగాడిదిగా పళ్ళు తోమి ఏం చేశారు? 2 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 20 సార్లు అడిగి ఉంటాడు. ఎందుకు సమాధానం చెప్పలా? పులివెందుల ఒంటిమెట్ట దొంగలు, ఏదైతే మీ తెలుగుదేశం దొంగలు, జమ్మలమడుగు దొంగలు, మైదుకూరు దొంగలను తీసుకుని వచ్చి ఓట్లు వేపించి విత్ విజువల్స్ చెప్పారు. ఎందుకు పారిపోయావు సమాధానం చెప్పకుండా? కోడి కత్తి అవహేళన చేస్తున్నావు కదా. ఎన్ఐఏ దర్యాప్తులో ఉంది కదా. మరి మీరు ఎంత చెబితే అంత మీ ఎన్డీఏ కూటమి దర్యాప్తు సంస్థలు బాగా ప్రభావితం చేసింది కదా. మరి చేయించండి. మరి ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు ఇప్పుడు దాకా మాట్లాడకుండా? సో గులకరాయి పడిందా లేదా, ఇసిరారా లేదా, ఎవరు ఇసరమంటే ఇసిరారు? విచారం చేయండి. పిచ్చి పిచ్చి వాగుడు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీ హయాంలో జరిగింది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఏ గుడ్డిగాడికి ఏం తోగుతా కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు? తేల్చండి. సూపర్ 6 దాన్ని ప్రజలందరినీ వంచి సూపర్ వంచన చేసావు. దాన్ని ఏం ఆడబిడ్డ నీది ఎప్పుడు ఇస్తున్నావు? నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తున్నావు? మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా 20,000 ఎప్పుడు ఇస్తావు? రెండో ఏడాది 6,000 ఎగ్గొట్టావు. దాన్ని కూడా కలిపి ఎప్పుడు ఇస్తావు? 7 లక్షల మందికి ఎగ్గొట్టావు, అది ఎప్పుడు ఇస్తావు? సో మొట్టమొదటి ఏడాది తల్లికి వందనం 87 లక్షల మందికి ఎగ్గొట్టావు. రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టావు. ఎప్పుడు ఇస్తున్నావు? సమాధానం చెప్పు అడిగిన దానికి. దొంగ పత్రికలు, నీచ పత్రికలు, నీ 2 విష పత్రికలే, వాటి మీద కదా ఈరోజు యుద్దం చేస్తాం. మనుషులు బతికున్నానే సంపుకు తినేటటువంటి 2 రాక్షస పత్రికలు పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగుతా ఉన్నారు.